గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నాకు బాగలేదు ఆరోగ్యం. నేను ఇంజక్షన్ చేర్చుకున్నా. బాగా నిద్ర పట్టింది. కళ్ళు మంటలు ఒక పక్క అనారోగ్య సమస్యలు. ఈరోజు కరెంటు తీస్తారంట. మా ఆవిడేమో పొద్దున్నే 5:30కి మా అమ్మాయి అలారం పెట్టి లేపింది. ఆమె ఆమె గోల ఆమె చెప్తుంది. ఓ పక్కేమో నాకు నిద్ర, కళ్ళు మంటలు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఆవిడేమో మిక్సీ వేసి బర్ర 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 అంటుంది. అసలు సినిమా కష్టాలంటే ఎటువంటి చిన్నలలో అందరం ఒకేసారి ఉంటాం. ఎవరు గోల వాళ్ళదే, అక్కడ గోల అక్కడ పట్టించుకోరు. కోర్స్ నా వల్ల కూడా వాళ్ళకి కూడా అలాగే ఇబ్బంది ఉంటుంది అనుకుంటే నేను లైవ్లు పెట్టినప్పుడు ఇంట్లోనే వ్యాపారం మొదలు పెడితే, ఇంట్లో ఇంట్లో బిజినెస్ మొదలు పెడితే ముగ్గురు నలుగురు ఉండే కాడ ఎవరు గోల వాళ్ళైంది. నాకైతే కాసేపు ప్రశాంతంగా ఇంట్లో పనుకొని నిద్రపోవడానికి, మధ్యాహ్నం పూట నిద్రపోవడానికి లేదు. మధ్యాహ్నం పూట పంచాయతీ పెట్టింది మా అమ్మాయి అన్నానికి వచ్చినప్పుడు చీరల పంచాయతీ. ఇక నేను లైవ్ పెట్టినప్పుడు అదే గలవ. పొద్దున్నే లేద్దామంటే 5 గంటలకే 5:05 లేచింది అయ్యా. ఇక చెప్పడం మొదలు పెడుతుంది చెవిలో జోరీగ మాదిరిగా. కొత్త చర్చి కూడా పోతే తిరగనట్టు ఆమె గోల ఉంది. ఏమేమో కరెంటు పోయిద్దని ఏమేమి మిక్స్ చేసి బర్ర బర్ర బర్ర. ఇక నా అవస్థ ఎలా ఉందంటే షాప్ కాడ పనుకోలేను, ఇంటికాడ పనుకోలేను. ఒక మంచం తీసుకొని షాప్ కాడ వేసుకొని పనుకుందంటే అక్కడ చుట్టుపక్కల అందరూ కూర్చుంటారు, అక్కడ వాళ్ళతో గోలవ. అసలు ఆరోగ్యం బాగాలేకపోయినా ప్రశాంతంగా కాసేపు ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నామంటే, అందుకే అంటారు బయట ఎన్ని సమస్యలైన వ్యాపారం బయట చేయాలి, ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటారు. ఇంట్లోనే వ్యాపారం మొదలు పెట్టారనుకో, ఇక మనం ఏడకపోతాం, ఎవరితో చెప్పుకుంటాం. అలా ఉంటుంది పరిస్థితి. ఆ పరిస్థితి అయితే బాగలేకపోయినా కాసేపు నిద్రపోదామన్నా, రెస్ట్ తీసుకుందామని కుదరటం లేదు. ఇక రేత్రి కూడా ప్రశాంతంగా నిద్రపోదాం అనుకుంటే పెందరాడ పనుకుంటే అట్లా పనుకోగానే ఇవన్నీ ఒక ఇంటి పైన ఇల్లు కాబట్టి పైన మంచాలు ఇడిసే శబ్దం కానీ, ఈ బయట శబ్దాలు కానీ, ఎంత టౌన్లో అదే గోల. వీళ్ళ గోలేరనుకుంటే పొద్దున్నే ఈ కూరగాయలు పాతిన వాళ్ళు గోల. మనం ఉదయాన్నే నిద్రపోయి ఒక 7 గంటలు 7:30 దాకా బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, కాసేపు పనుకుందాం ఇంజక్షన్ చేర్చుకుందాం అన్నా కూడా కుదరదు. చెప్పులోని రాయి చెవులోని జోరిగా, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు ఇంత ఎంత కాదయ్యా విశ్వదాభిరామ వినురుమేమ అన్నట్టు నా పరిస్థితి. మీరు అనుకుంటారు కానీ మీకేం హ్యాపీగా ఉండరు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని. హ్యాపీగా ఎట్టుంటామండి? హ్యాపీగా ఉన్నాం. అందరం ఒకేసారి ఉంటాను. ఒక్కొక్కరు అభిప్రాయాలు ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఎవరు గోల వాళ్ళదే. ముగ్గురిమైనా 3 రకాలుగా బాధలు పడుతున్నాం. దీనితోటి ఈ కరెంటు తెస్తాను మా ఆవిడేమో టిఫిన్కి వేసింది. టిఫిన్కి అయిపోతే నువ్వు బజార్కి పోవాలంటే నేను ఉదయాన్నే నీరసమై పోలేను. మళ్ళీ టిఫిన్ తెచ్చారు లేట్ అవుతుంది, అందుకని టిఫిన్కి వేసింది అంట మా ఆవిడ. అది ఒకందుకు చూసుకుంటే నాకు పొద్దున్న మిక్సీ గోల, చిన్న గోల కాదు అది. అదేమన్నా అన్నామంటే కొత్త మిక్సీ తెప్పించమంటారు. ఏడ తెప్పిద్దాం? ఏడు తిరిగి వచ్చి కూడా ఉరుమురి మంగళం మీద పడ్డట్టు, ఆ ఉరుమురిమి ఏది చేసినా నా మీద పడ్డట్టుగా ఇది ఏది చేసినా కానీ అలాంటి పరిస్థితి ఈ మధ్యతరగతి వాళ్ళ జీవితాలు. బాగా లేకుండా రెస్ట్ తీసుకుందామన్నా కుదరదు. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు అయిపోయి నీళ్ళు తేవాలిపోయి మంచి 5:30కే పెట్టారు పంచాయతీ. నాకేమో నిద్ర చాలటంలా, కళ్ళు మంటలు, ఒళ్ళు నొప్పులు, ఈ బాధ ఒకటే గోల. ఇది నా పరిస్థితి. మీతో చెప్పాలని చెప్తున్నా. మీరు అందరూ అంటారు కదా నీకేం చాలా హ్యాపీగా ఉన్నామని. ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా లేదయ్యా. హ్యాపీ ఆడ ఉంటుంది. ప్రశాంతంగా పట్టక నిద్రపెట్టినప్పుడు కూడా నిద్రపోవడం ఉండదు. పొద్దున్నే లేపుతారు. ఇది నా పరిస్థితి అయితే. ఇవాళ ఆదివారం కదా, అందుకని ఆదివారం అంటే ఇవాళ మళ్ళీ కరెంటు తెస్తారు ముందుగా అని చెప్పారు. అందుకని ఇప్పుడు మళ్ళీ నేల క్యాన్ పట్టుకొని పోవాలి. మేమేమో ఆనందంగా సౌఖ్యంగా ఉన్నట్టు కనపడతాం కానీ అంత ఆనందం చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా బాగానే కనపడుతుంది. ఎవరు బాధ వాళ్ళకి తెలిసింది, ఎవరు గోల వాళ్ళది. ఎందుకని నేను చెప్తున్నా కదా, ఈ చెన్నీళ్ళు చింతలేని కుటుంబాలు అంటారు కానీ ఈ ప్రశాంతంగా కొనుక్కొని నిద్రపోవటానికి ఉండదు. అట్టని మనం కోపపడితే మళ్ళీ ఇంట్లో గొడవ అయింది. ఇది పరిస్థితి. ఉదయాన్నే మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? నాకైతే బాగా నేను ఇంజక్షన్ చేసుకుని బాగా నిద్రపడుతుంది. ఇరవై నిద్రపోని ఇట్లా. మరి కరెంట్ పోద్ది కదా, మా ఏం చేయాలంటే బయట టిఫిన్ జవాబు చెప్పలేము మనం. అదే చిక్కుగా ఉంటుంది, అయమయంగా ఉంటుంది. మరి మిక్సీ తప్పదు కదా, ఏం చేద్దాం? కరెంట్ ఉత్సాహం ఆ ఉత్సాహం ఆమెది. కొత్తగా వ్యాపారం చేసి ఆ ఉత్సాహం జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరంలో చితికిపోతివిరా, ఈ బ్రతుకు సమరంలో నలిగిపోతివిరా. ఎలాగ నడుస్తే మధ్యతరగతి బతుకులు? ప్రశాంతంగా ఆరోగ్యం బాగా లేకుండా నిద్రపోవడానికి కూడా మనకు కుదరదు. ఆ స్వేచ్ఛ కూడా మనకు లేదు.
అంటే బాగా మనం ఉండే ఒక్క చిన్న ఇల్లు కాబట్టి డిస్టర్బెన్స్ గా ఉంటది. డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నెలకని తీసుకుని రావాలి, కరెంటు పోద్ది. టిఫిన్కి ఇంట్లో వేస్తేనే పొద్దునే గలప, బయటికి పోయి తేవాలంటే నేను టయానికి తేలేను. ఇదే పరిస్థితి, ఇది నా బాధ, నా వేదన, నా ఆవేదన. మీరు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కొట్టండి, కాదు లేదు. బాయ్.